అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 99వ భాగం. రచయిత వనజ గారు. ఇద్దరి వైపు కోపంగా చూసిన ఆయన, ఇద్దరు ఏం చేయనవసరం లేదు. ఏ మీ నాన్నకి నా వచ్చేది నాకు రాదనుకుంటున్నావా ఏంటి? వంట అంటూ గదిలోకి వెళ్ళిపోయి ఎసరు వేసి అందులోకి బియ్యం వేస్తూ ఆ నీళ్ళు ఎగురొచ్చి చేతి మీద పడేలాగా చేసుకొని, చాలా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాత నొప్పికి అమ్మ అని అరిచారు కంగారుగా అత్తాకోడలిద్దరూ. వంటగదిలోకి పరిగెత్తేసరికి లోపలికి రాబోతున్న మహితను కంటి చూపుతోనే ఆపేశారు శర్మగారు. తనని పట్టుకున్న చేతిని వెంటనే విసిరికొట్టాడు క్రిష్ బాబు. దాంతో ఆమె కాస్త హర్ట్ అయ్యి కోపంగా క్రిష్‌ని, త్రిపుదలని చూస్తూ అతడు కళ్ళకు గంతలు తీసేసేలోపే ఈవెంట్ల నుంచి పక్కకు వెళ్ళిపోయింది సత్య. అబ్బా! నీకు అప్పుడే నీ పెళ్ళాం టచ్ తెలిసిపోతోందా క్రిష్? నేను ముట్టుకుంటే అలా తోసేసి పక్కకి వెళ్ళావు నువ్వు అని కసిగా అనుకుంటూ, ఖచ్చితంగా నా టైం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత నీకు అన్నిటికీ కలిపి చుక్కల్ని చూపించకపోతే చూడు నా పేరు సత్యభామనే కాదు అని తనలో తనే శపథం చేసుకొని మాల్ నుంచి వాకౌట్ చేసింది సత్య. ఇంకా అంతమందిలో కూడా త్రిపుద ఒంటి పరిమళం తన ముక్కుపుటాలకు చేరడంతో ఈసారి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండానే త్రిపుద చెయ్యి పట్టుకున్నాడు క్రిష్. దాంతో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. అందరూ చూస్తున్నారని కూడా లేకుండా క్రిష్‌ని హగ్ చేసుకుంది త్రిపుద. ఇదంతా టీవీలో లైవ్ జరుగుతూ ఉంది. ఇంట్లో హరిత టీవీ ఆన్ చేయడంతో ఇదే హైలైట్ అయ్యి కనిపిస్తూ ఉంటే రూమ్‌లో ఉన్న ప్రకాష్ గారిని వచ్చి మరి ఈ సీన్‌ని చూపిస్తూ, "అమ్మయ్య! మనకు అన్నాకి పర్ఫెక్ట్ జోడీ దొరికిందండి" అని చెప్తూ ఉంటే, "మరి తన అమ్మ రక్తమే కదా! ఆ మాత్రం ఇద్దరికీ సఖ్యత ఉండదా?" అని అన్నారు ప్రకాష్ గారు. శర్మ గారి అరుపులకి అత్తాకోడళ్ళు వంటగదిలోకి వెళ్ళేసరికి లోపలికి అడుగుపెడుతున్న మహితని కంటి చూపుతో ఆపేశారు శర్మగారు. ఇక దాంతో మహితకు ఉన్న టెంపర్, పైగా మూడ్ స్వింగ్స్ కారణంగా ఊరికే కోపం వస్తున్నా పొంగడంతో కనీసం ఆయనకి బర్నర్ ఇవ్వాలని, చూడాలని కూడా లేకుండా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. కానీ లోపల కూర్చున్న వాళ్ళ 5 నిమిషాలు ఆలోచించి, బావగారు ఈ నలుగురిని చూసుకునే బాధ్యత నా మీదే పెట్టి వెళ్లారు. ఇప్పుడు నేను ఈయన కోపంగా ఉన్నారని వదిలేయలేరు కదా! ఆయన మూర్ఖత్వం తెలిసింది అని అనుకుని బర్నాల్ని తీసుకొని వెళ్లి కమల చేతికి ఇచ్చింది. అప్పటికే ఆవిడ ఆయనను రూమ్‌లోకి తీసుకొని వచ్చి ఎసురుపడిన చేతిని ఊదుతూ ఉంది. మళ్ళీ ఆయనతో ఎవరు వచ్చి అనిపించుకుంటారు అనుకున్న మహిత బయట నుంచే ఆయింట్‌మెంట్‌ని కమల ఒళ్ళోకి పడేలాగా విసిరి, "ఇది రాయి అత్తయ్య తగ్గిపోతుందిలే" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమలని కాస్త ఒంట్లోకి బలం తెచ్చుకొని సింపుల్‌గా అయిపోయే పప్పు, రసాన్ని చేసి అన్నం వండింది. ముందు శర్మగారి కోసమే తీసుకువెళ్ళి ఆవిడే స్వయంగా ఆయనకు తినిపించింది. ఎందుకంటే ఆయనకు బాలేంది కుడి చెయ్యే కాబట్టి. అప్పటికి కూడా ఆయనకి కనీసం భార్య మీద ఈసుమంత ప్రేమ కూడా లేకుండా తినేసి, "నువ్వు కూడా మందులు వేసుకో కమల" అనే మాట కూడా చెప్పకుండా నిద్రపోయారు. కరెక్ట్‌గా ఆయన సాయంత్రం నిద్రలేచేసరికి కమల గారు టీవీ చూస్తూ ఉన్నారు. ఆయన రావడంతోనే భక్తి ఛానల్ చూస్తారేమో అని టీవీ రిమోట్‌ని శర్మగారి చేతిలో పెట్టి ఆవిడ పక్కకు వెళ్ళిపోయారు. సాయంత్రం వంట చేయాలి గదా! టాబ్లెట్స్ వేసుకున్నాక కాస్త ఆరోగ్యం మంచిగా అనిపించినట్లుగా అయ్యి హుషారుగా మారింది శర్మగారు. ఊరికే ఛానల్‌ని తిప్పుతూ ఉండడంతో ఆయన కంట్లో త్రిపద, క్రిష్ బాబు చేసిన విన్యాసాలు లైవ్‌లో కనపడేసరికి అవి చూసి ఇంకా మండిపోతూ, ఎంత ప్రేమించుకుంటే మాత్రం ఇలా అన్ని వీధుల్లోనూ పెట్టుకుంటారా ఏంటి? అటు చూడు ఒకసారి వాడిని, దాన్ని ఎంతగా బరితెగించి బయట తిరుగుతున్నారో అని అంటూ ఆయన అరిచేసరికి, అసలు ఈయన ఎవరిని అంటున్నారు అనుకున్న కమల వంటింట్లో నుంచి బయటకు వచ్చి శర్మగారి అరుపులకు మహిత కూడా తన రూమ్‌లో నుంచి బయటకు వస్తుంది. ఇద్దరూ కూడా ఆయన టీవీలో ఎవరినో చూసి అంటున్నారులే అనుకొని తొంగి చూస్తే త్రిపుద, క్రిష్ పాల్గొన్న ఆ ఈవెంట్ కనిపించేసరికి శర్మగారు వారిద్దరినే తిడుతున్నారు అనుకొని కమల బాధగా చూస్తుంటే మహిత మాత్రం, "ఇప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో తప్పేముంది మావయ్య? వాళ్ళు ఏమన్నా బజార్‌కెక్కారా? లేదు కదా! ఇద్దరూ ప్రేమించినోళ్ళు. పెళ్లి కూడా చేసుకున్నారు. అయినా మీరు అసభ్యంగా ఇలాంటి విన్యాసాలు, అలాంటి విన్యాసాలు అని అనడానికి గల కారణం ఏంటి? అందులో ఏవైనా మీకు తప్పు కనిపిస్తుందా ఏంటి?" అని మహిత సీరియస్‌గా దులిపేయడంతో ఆమె వైపే ఒక లుక్ ఇచ్చిన శర్మగారు, "ఇవన్నీ మీకు చెప్తే అర్థం కాదులే. అయినా పెళ్లి చేసుకున్నారు. శుభ్రంగా ఇంట్లో ఉండక అటు చూడు ఒకసారి. ఆ బుడగలు ఇద్దరి మధ్యలో పట్టుకోవడం ఏంటి? అంతమంది గుంపులో
ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడం ఏంటి అని అంటూ ఆయన క్వెషన్స్ వేస్తూ ఉంటే తల విదిలించిన మహిత అవన్నీ జీవితాన్ని అన్ని విధాలుగా ఎంజాయ్ చేసే వాళ్ళకి లేను మావయ్య గారు. మీలాంటి మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి కాదులే అని అంటూ తొందరలో నోరు జారేసి లోపలికి వెళ్ళిపోయింది మహిత. ఇంకా శర్మ గారి ముఖం చూడాలి నిప్పులాగా మారిపోయి వెళ్ళిపోయిన కోడల్ని ఏమీ అనలేక కమలతో "నువ్వు వాడు ఇచ్చిన ధైర్యం చూసుకొని ఆ పిల్ల ఇంట్లో పెద్దవాడిని కూడా చూడకుండా నాకే ఎదురు తిరిగి మరీ సమాధానం చెప్తోంది" అని అనడంతో మరి మహిత చెప్పిన దాంట్లో తప్పేముందండి. అక్కడ వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయడం లేదు కదా! ఏదో సరదాగా ఆట ఆడుతున్నారు అంతే కదా! అని కమల కూడా వత్తాసు పలికేసరికి శర్మగారి ఇగో హర్టయిపోయి వాళ్ళందరితో కలిసి "నువ్వు కూడా మారిపోతున్నావా? చూసుకో జాగ్రత్త" అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈవెంట్ అయిపోయాక బయటే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చారు. ఇలా రోజులు ఫాస్ట్‌గానే గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హెడేక్ ఉందని ఆఫీస్ నుంచి త్వరగా ఫ్లాట్‌కి వచ్చేశాడు ప్రమోద్. ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న మాటలు విని తన రూమ్‌లోకి పోకుండా అక్కడే ఆగిపోయాడు. మొన్న మహితను వెనక నుంచి చూసిన కుమారు తన ఫ్రెండ్‌కి "వావ్! ప్రమోద్‌కి పెళ్లయిందని మనకు తెలుసు కదరా! అతని వైఫ్ ఉంటుంది. సూపర్! జస్ట్ మార్వెలస్" అంటూ ఇంకా కొంచెం అసభ్యంగా మహిత గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే కోపం ఆపుకోలేకపోయిన ప్రమోద్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్‌ని గట్టిగా లోపలికి తోశాడు. దాంతో తడబడిన కుమార్ "ఏమైంది ప్రమోద్? ఇంత ఎర్లీగా వచ్చేశావ్ ఆఫీస్ నుంచి" అని అడగటంతో "సిగ్గులేదురా? ఇంకొకరి భార్యని చెల్లిలాగా చూడకపోయినా కనీసం గౌరవమైనా ఉండాలి కదా! అది కూడా లేకుండా నేను లేనప్పుడు నా భార్య గురించి ఇలా ఇంకొకరితో మాట్లాడుతున్నావు" అని అంటూ అతడి చెంప మీద ఒకటి పీకగానే "నన్నే కొడతావా?" అని అంటూ కుమార్ కూడా ప్రమోద్ మీదకి తిరగబడ్డాడు. ఆ ఫ్రెండ్స్ ఇద్దరిని చూసిన మిగతా వాళ్ళు "మనం దేశం కాని దేశంలో ఉన్నాం. ఇలాగే కొట్లాడుకుంటూ ఉంటే మన జాబ్ పోతుంది. ఆ తర్వాత ఇండియాకి కూడా వెళ్తామో లేదో డౌట్. ప్లీజ్ రా కాంప్రమైజ్ అవ్వండి. రేపు ప్రమోద్‌కి సారీ చెప్పు" అని అంటున్నా కూడా వాడు సారీ చెప్పకపోవడంతో ప్రమోద్‌ని ఛ! అని అనుకోని అయినా వాడు చెప్తూ ఉంటే మీరెలా వింటున్నారు? మీకు సంస్కారం అనేది లేదా? అని తిట్టేసి ఇక నుంచి ఈ ఫ్లాట్‌లో ఉండాల్సిన అవసరం నాకు లేదు అంటూ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా సరే తన సాలరీతోనే అకామిడేషన్ ఉన్నాడు. 2 రోజుల తర్వాత కంపెనీకి ఒక చిన్న నోట్ పెట్టి తీసుకున్న చిన్న ఫ్లాట్ మహితకి వీడియో కాల్ చేసి చూపించాడు బావ. "ఎందుకు అనవసరమైన ఖర్చులు? కంపెనీ నీకక్కడ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది కదా!" అని మహిత అంటున్నా కూడా "నాకు ఇంకొకరితో రూమ్ షేర్ చేసుకోవడం కంఫర్ట్‌గా లేదే. అయినా పెద్ద ఖర్చేమీ లేదు. నా సాలరీ ఇంటికి పంపించగా మిగిలింది సరిపోతుందిలే" అని చెప్తూ అసలు నిజం దాచి అదంతా కవర్ చేశాడు ప్రమోద్. పక్కన ఉన్న శర్మగారి నసుగుళ్ళు అలా వేస్ట్ చేస్తున్నాడు అని. ఇక ఫైనల్‌గా రోజులు, వారాలు, నెలలు పరిగెడుతున్నాయి. ఈ గ్యాప్‌లోనే లాస్ట్ సెమిస్టర్ కాబట్టి మహితకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రమోద్ ఆల్ ది బెస్ట్ చెప్పాక శర్మగారి గురించి ఆ 10 రోజులు పట్టించుకోవడం మానేయాలని ఫిక్స్ అయిన మహిత తన చదువు మీద తనే దృష్టి పెట్టింది. మంచి పర్సెంటేజ్ రావడం కోసం క్రిష్ కంటే ముందు మహితని ఎగ్ ఎగ్జామ్స్ అయిపోవడంతో తన డిగ్రీ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని ఇంట్లో గులాబ్ జామ్ చేసి ఆ ఇంటికి కూడా క్యారేజ్ ఎత్తుకొని పోయింది. "అన్నయ్య చదువయిపోయిందా? ఇంక ఇంటి పట్టున ఉండి అత్తయ్యకు పనుల్లో సాయం చేస్తుండు" అని అనడమే శ్యామల పుల్లపెట్టడంతో శాస్త్రి గారు మాత్రం "ఇంకా ఏమైనా పై చదువులు చదువుతావా చిన్నమ్మాయి? ప్రమోద్‌తో మాట్లాడినా" అంటూ అడిగేసరికి "నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదులెండి. బావకి నేను చెప్తానని" అంటే "ఇంకా ఎందుకే నీకు చదువు పెళ్లయిపోయింది ఇంట్లో ఉండని" శ్యామల అనడంతో "నువ్వు నోరు మూసుకో. తెలియదు నీకేమి" అని చెప్పిన శర్మగారు మొన్న కూడా ఫోన్ చేసినప్పుడు తిరుపతి నాతో అంది. "ఒక 2 రోజులు అక్క దగ్గరికి వెళ్ళొస్తావా?" అంటూ శాస్త్రి గారు అడిగేసరికి "ఏమో నాన్న మావయ్యని అడిగి చెప్తానన్నది" మహిత. ఇక్కడ క్రిష్ మాత్రం తన ఎగ్జామ్స్ ఫైనల్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. అతను ఫైనల్ ఇయరే కాబట్టి తిరుపతి కంటే ముందే ఎగ్జామ్స్‌ని స్టార్ట్ అయిపోయాయి. అతను చూస్తున్న ప్రిపరేషన్‌ని బట్టి ప్రకాష్ గారికి భయమేస్తూ ఉంది. క్రిష్ నీకు అసలు అర్థమవుతుందా? హార్ట్‌లో ప్రాబ్లమ్ పెట్టుకొని నువ్వు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం అవసరమా? అంటూ ఆయన కొంచెం స్ట్రిక్ట్‌గానే చెప్పేసరికి నేను స్ట్రెస్ తీసుకోవట్లేదు. నాకు ఆల్రెడీ తెలిసిన దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాను అని అంటూ ఆయనకొక మాట చెప్పేసి మళ్ళీ కూడా అంతే వర్క్ చేస్తూ ఉన్నాడతను. ఇక హరితని ప్రకాష్ గారితో వదిలేయండి బావ ఎగ్జామ్స్ అంటున్నాడు కదా! అయినా మన క్రిష్‌కు ఏం జరుగుతుందని మీ భయం కాకపోతే అని సర్ది చెప్తుంటే "అలా కాదు హరిత వాడి ప్రాబ్లమ్ ఏంటో తెలుసు కదా! మరి అలాంటప్పుడు ఏమైనా జరిగితే ఎలా?" అంటూ ఆయన అడిగేసరికి "నాది గ్యారంటీ మన క్రిష్ బాబుకి ఏమీ జరగదని" చెప్పింది హరిత.
ఒక మంచి రోజు అంటే మహితను తన దృష్టిలో చూసుకొని దానికి 2 రోజులు ముందు శర్మగారితో ఒక మాట కూడా అనిపించుకోకుండా ఆ రోజు పొద్దున్నే లేచి మడి కట్టుకొని మరి పూజ చేసి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి శర్మగారికి ఇష్టమైన టిఫిన్‌లన్నీ చేశాక ఆయనకి తనే వడ్డిస్తూ మామయ్య గారు అని తియ్యగా పిలిచింది. ఆమె చేస్తున్న పనులన్నీ ఒక కంట గమనిస్తూనే ఉన్న శర్మ వైపు చెప్పు చిన్నమ్మాయి అని అనడంతో, అది నేను ఒక 2 రోజులు మా అక్క దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తే, ఆయన ఒక కన్ను పైకి లేపి, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకురా వెళ్ళటం అని అడిగారు. ఎందుకేంటి మావయ్య? మా అక్కని చూసి 3 నెలలవుతోంది. నాకు కూడా తన మీద బెంగ ఉంటుంది కదా! మొన్న ఉగాదికి కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఒకసారి వెళ్ళేసొస్తాను అని అడగటంతో, కుదరదు పంపించను. ప్రమోద్ కూడా వచ్చాక ఇద్దరు కలిసి కావాలంటే వెళ్ళండి. నేను ఒక్కదాన్ని నేను ఆ ఇంటికి అస్సలు పంపించనని కరాఖండిగా చెప్పేసరికి మహిత తమ అత్తయ్య వంక చూసింది. నేనేం హెల్ప్ చేయలేనే బాబు అన్నట్లు కమల కూడా చేతులెత్తేయడంతో ఇప్పుడేం చేస్తే ఈయన గారు ఒప్పుకుంటారా అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. ఆ ఆలోచనతోనే కన్నింగా నవ్విన మహిత వంట రూమ్‌లోకి వెళ్లి కాస్త మండుతున్న నిప్పుల మీద ఎండుమిర్చి వేసేసరికి కమల 5 నిమిషాలు ఆగకుండా దగ్గు తెచ్చుకుంది. మహిత మాత్రం ముందు జాగ్రత్తగా పైటను తన ముఖానికి చుట్టుకుంది. ఒకసారి ఏమోలే అనుకున్నారు. రెండో నిమిషం కంగారు పడ్డారు. కావలికి ఏమైందోనని అడగటంతో మిరపకాయలు తీసి బయట పారేసిన మహిత అదేం చెప్పమంటారు మావయ్య గారు. వారం రోజుల నుండి అత్తయ్య గారికి దగ్గు అస్సలు తగ్గడం లేదు. నిద్ర కూడా సరిగ్గా పోలేదంట అని ఆమె అంటుంటే, అవునా! మరి రాత్రులు నాకేమి శబ్దం వినిపించలేదు అని శర్మగారు అనడంతో, కవర్ చెయ్యి అత్తయ్య అన్నట్లు మహిత కమల వైపు చూసేసరికి, అప్పుడు మీరు గురక పెడుతూ మంచి నిద్రలో ఉన్నారండి అని అంటే, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? దగ్గునే కదా వస్తుంది. సాయంత్రం మెడికల్ షాప్‌కి వెళ్లి మాత్రలు తీసుకొస్తానులే అని ఆయన అంటే, మావయ్య ఈ పని నేను మన పక్కింటి చింటూ గాడితో మొన్ననే చేశాను. అయినా అసలు తగ్గడం లేదు. డాక్టర్‌ని కూడా రమ్మని చెప్తే అదేదో క్యాప్సీ అంట. దగ్గు వచ్చి, తర్వాత జ్వరం వచ్చి, ఆ తర్వాత ఏవేవో జరుగుతాయంట. అలాంటిదేమో. నేను రాను అని ఒక డాక్టర్ చెప్పారు. నిజం చెప్పాలంటే అత్తయ్యని కోసమే హైదరాబాద్ వెళ్తానని అడిగాను. అక్కడైతే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా! ఒకసారి ఆవిడని చూపిస్తే ఏంటో తెలుస్తుందని మిమ్మల్ని వెళ్ళడానికి పర్మిషన్ అడిగానంటూ మహిత చెప్తూ ఉంటే ఆమె చెప్పేది నమ్మాలా వద్దా అని కాసేపు ఆలోచించిన శర్మగారు ఇక చివరి నిర్ణయం తీసుకునేలాగా కమల ఇంకోసారి తగ్గడంతో నేను కూడా వస్తానని అన్నారు. అత్త, కోడలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటుంటే అనుమానాస్పదంగా చూసిన శర్మగారు ఏంటి నేను వస్తాననేసరికి ఇద్దరి ముఖాలు అలా అయిపోయాయి. నాకు తెలియకుండా మళ్ళీ ఏమైనా కుట్రలు చేస్తున్నారా? అని అడిగేసరికి, అయ్యో! అదేం లేదు మావయ్య గారు. మీరు కూడా రండి. ముగ్గురం కలిసే బయలుదేరుదామని చెప్పిన మహిత, ఈ ట్రిప్‌లో ఎలాగోలాగా మావయ్య మనసు మార్చేయాలా అనుకుంది. అనుకున్నట్టుగా 2 రోజుల తర్వాత మావయ్య గారు ఇలాగే ఉంటే అత్తయ్య ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది బావ. ఏమో మీ ఇష్టం. మీ ఇద్దరి బాధ్యత నా మీద పెట్టి ఇప్పుడు సడెన్‌గా వెళ్లారు. సడెన్‌గా అత్తయ్యకి ఆ కాప్సీ అనే ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. అది అత్తయ్య నుండి మీకొస్తుంది. అప్పుడు ఇంట్లో పడి భయపడాలి, బాధపడాలి అని అంటూ నచ్చచెప్పి ఆయన్ని హైదరాబాద్‌కి తీసుకురావడానికి అయితే సిద్ధం చేసింది మహిత. ఇక అపార్ట్మెంట్‌లో మినిస్టర్ పదవి కోసం నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి. ప్రకాష్ గారు తన తరపున వేసేస్తే నరేంద్ర ముందు నుండి ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆయన కూడా వేశారు. ఇక అతని భయంతో వేరే కాంపిటీషన్ ఎవరు రాకుండా ఇద్దరు మాత్రమే ఫైనల్‌గా మిగిలారు. కానీ పార్లమెంట్ వాళ్ళిద్దరి గురించి బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ని చేసి ఎవరి లైఫ్‌లో కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలని పోలీసుల్ని ఆదేశించగా వాళ్ళు ఆల్రెడీ నరేంద్ర దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళే కాబట్టి పైపైనే చెక్ చేసి అతని గురించి క్లియర్ చీట్ ఇచ్చేశారు. వాళ్ళకి వాళ్ళు బొక్క ఉంటాయి కాబట్టి నరేంద్రకి యూనిఫార్మ్ ఏసి వచ్చినట్లే ఈ ప్రకాష్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశారు. తమ ఇంటికి ఇన్‌కమ్ టాక్స్‌గా రావచ్చు అని. కానీ ప్రకాష్ గారికి ఎలాంటి భయం లేదు. ఆయన దగ్గర అన్ని పేపర్స్ కరెక్ట్‌గా ఉండడంతో ధైర్యంగా ఉన్నారు. సో, చెప్పిన టైం కంటే ఒక అరగంట ముందుగానే వచ్చిన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు క్రిష్ గారిని, హరిత త్రిపాఠులను హాల్లోనే కూర్చోబెట్టారు. వాళ్ళు వచ్చిన పని చేసుకుంటున్నారు. క్రిష్ మాత్రం కేర్‌లెస్‌గా అంటే వాళ్ళ వైపు తప్ప ఏమీ లేదు అని కాబట్టి దర్జాగా సోఫాలో కూర్చొని వాళ్ళు చేసేది చూస్తూ ఉన్నాడు. ఇక మొత్తం వెతికినా కూడా ప్రకాష్ గారి వైపు నుంచి చిన్న మిస్టేక్ కూడా కనిపించకపోవడంతో క్లీన్ చిట్ ఇవ్వబోతూ ఆఖరి క్షణంలో ఆగిన ఆఫీసర్ త్రిపతిని గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటుంది. ఈవిడెవరు అని అడిగితే దానికి ప్రకాష్ గారు మా కోడలు అని చెప్పేంతలో క్రిష్ ఈమె నా భార్య అని చెప్పేసరికి మరీ అంత కన్‌ఫ్యూజన్ వద్దు మిస్టర్ క్రిష్ మహదేవ్. నీ భార్య అంటే ప్రకాష్ గారింటికి కోడలనే కదా! మీ తరపున అన్నీ అండ్ కరెక్ట్‌గా ఉండొచ్చు. బట్ ఈవిడ అంటూ తన ఫోన్‌లో ఒక వీడియో ఓపెన్ చేసి చూపించాడు. ఇల్లంతా పోలీసులు, ఆఫీసర్ బండి మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ నిలబెట్టిన ఆ టైంలోనే గడప ముందు నిల్చున్నారు శర్మగారు, కమల విత్ మహిత. వాళ్ళందరినీ చూసిన శర్మగారి రియాక్షన్ ఏంటి?
నెక్స్ట్ ఏం జరుగుతుందంటారో కామెంట్స్‌లో చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.